ప్రజలు? 10,000 కొలది. 10,000 కొలది. ఎంతమంది? 10,000 కొలది. సౌలు వేల కొలది. వేల కొలది కదా. అక్కడ డిఫరెన్స్ వస్తుంది. అప్పటి నుంచి చంపడానికి ఈట వేసి చంపడానికి ప్రయత్నం చేస్తాడు. నాకు దురాత్మ పట్టినప్పుడు పాట పాడుతూ చక్కగా సితార వాయిస్తూ ఉన్నప్పుడు దురాత్మ దూరేస్తే ఈట ఇలా వేసినప్పుడు చాలాసార్లు తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇలా దావీదుకు మనసులో పడిపోయింది, నన్ను సౌలు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి సౌలు విందు చేస్తాడు. విందు చేసినప్పుడు చాలా రోజులు 2 రోజులు వెళ్ళాడు అనమాట. పెద్ద డైనింగ్ టేబుల్ అందరు కూర్చుంటారు. అక్కడ దావీదు ప్లేస్ మాత్రం ఖాళీగా ఉంటుంది. 2 డేస్ అయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళ యోనాతాను అడుగుతాడు వాళ్ళ నాన్నని, వాళ్ళ సౌలు అడుగుతాడు యోనాతా, ఏంటి దావీదు ఇక్కడ ఏం జరిగిందంటే కోపగించుకున్నాడు. ఎవరు? సౌలు. ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ కూర్చున్న వ్యక్తి దావీదు రావట్లేదు ఏంటి అని. ఏమో నాన్న బెత్లెహేం వాళ్ళ అన్నలు కలవడానికి వెళ్ళాలని నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాడంటే ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే ఒక దగ్గరికి వెళ్తారు. దావీదు మాట్లాడదు ఎవరు ఏమని చెప్తాడంటే మన ఇద్దరం ఒక హింట్ ఇచ్చుకుందాము, ఎక్కడికి వెళ్దామంటే ఏజెల్ స్టోన్, ఇంగ్లీష్ లో ఏజెల్ స్టోన్, తెలుగులో ఏసేలు అను బండ దగ్గరికి వెళ్తారు. ఏమని చెప్తాడంటే ఇదొక స్టోన్ అనుకోండి, ఇదొక రాయి, ఆ పెద్ద బండ ఉంటది, ఈ బండకి ఇటుపక్క బాణాలు వేస్తే నువ్వు సేఫ్. వాళ్ళకి హింట్ ఇస్తున్నాడు. ఈ బండకి ఇటుపక్క కానీ బాణాలు వేస్తే నీ మీద మా నాన్న దాడి చేస్తున్నాడు, నువ్వు అది జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత దావీదు అంటాడు యోనాతాను, ఎందుకు మీ నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు, నన్ను చంపేసే, నువ్వే చంపేసి నీ చేతిలో నేను చచ్చిపోతా. వాళ్ళిద్దరి డిఫరెన్స్ ఎంతో తెలుసా? 50 years అంట యోనాతానికి, దావీదుకు 20 years. అంత మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. 20 years వాళ్ళకి తేడా ఉంది. వెంటనే ఏం చేశాడు, అమావాస్య దినాన్ని ఇలా కూడుకున్న తర్వాత ఇద్దరు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ నాన్న తిట్టిన తర్వాత, ఎందుకు నాన్న నీకు అంత కోపము, నీకు దావీదు మీద అన్నాడు, ఆడగొట్టు, ఒక వర్డ్ చదవండి ఎవరైనా. అసలు ఎంత భయంకరంగా మాట్లాడతారంటే దావీదుని అంత తిట్టేస్తాడనమాట. 1 Samuel 20:30. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆడగొట్టు దాని కొడుక నీకును నీ తల్లి మానవులకు సిగ్గు కలుగునట్లుగా. 1 Samuel 20:30. చాలు. ఇక్కడ ఏంటి, సిగ్గులేదు, నువ్వు సిగ్గులేదు, నీకు సిగ్గులేదు, మీ మమ్మీకి సిగ్గులేదు, ఆడగొట్టిదానా అని చెప్పి భయంకరంగా మాట్లాడినప్పుడు యోనాతానుకు కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ ముందు వాళ్ళు ఏ రోజు వెళ్ళారు, అమావాస్య దినాన ఏసేలు బండ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పుకున్నారు, ఇదిగో ఆ రోజు నేను వస్తాను, వచ్చిన రోజు ఏం చేయాలి, రాయికి అటువైపు బాణాలు వేస్తే నేను ఒక సేవకుని చెప్తా, రాయికి అటువైపు బాణాలు ఉన్నాయి తీసుకున్నా అంటే నువ్వు సేఫ్, రాయికి ఇటువైపు బాణాలు ఉంటే నీ మీద దాడి జరుగుతుంది అని మాత్రం క్లియర్ అవుట్ గా ఉందని చెప్పుకున్నప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆ ఏసేలు బండ దగ్గరికి వెళ్ళిపోయి బాణాలు వేసేస్తాడు. ఏసేలు బండ దగ్గరికి వేసేస్తాడు. ఏసేలు బండ దగ్గరికి వేసిన తర్వాత ఈ పని వారికి ఏం చెప్తున్నాడు, రాయికి ఇటుపక్క నువ్వు బాణాలు తీసుకొని రా అంటున్నాడు. అప్పుడు దావీదుకి అర్థమైపోయింది. ఆ పనివాడు బాణాలు తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దావీదు గట్టిగా పట్టుకొని 3 సార్లు యోనాతానికి సాష్టాంగ పడతాడు. ఫస్ట్ గట్టిగా ఏడుస్తాడు, నేను అంటే నువ్వు బ్రతుకుతావు, నువ్వు సేఫ్గా నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, మా నాన్న దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఇద్దరు గట్టిగా ముద్దు పెట్టుకుంటారు. ముద్దు పెట్టుకొని గట్టిగా కౌగలించుకున్నప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే దావీదు ఎక్కి ఎక్కి ఏడ్చెను. ఏమని ఉంటుంది, 3 సార్లు సాష్టాంగ పడతాడు. పడిన తర్వాత యోనాతాను ఏడుస్తుంటే దావీదు వెక్కి వెక్కి ఏడుస్తాడు. అంటే విడిచిపెట్టడము, తన స్నేహితుని విడిచిపెట్టడం తనకు ఇష్టం లేదు కాబట్టి ఎంతగానో ఏడుస్తూ ఏం చేశాడు, తను ఏమని చెప్తాడు, నువ్వు మనసులో నెమ్మది కలిగి వెళ్ళు దావీదు, నువ్వు ఎక్కడున్నా బాగుంటావు అని చెప్పి తను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నాడు. నాన్న దగ్గర నుంచి థ్రెట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ జరిగింది ఏంటి, తనని ఏం చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు. చూడండి ఇక్కడ ఉంది పిక్చర్ ఉంది చూడండి, ఏ గుడ్ ఫ్రెండ్ ఈజ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. నిజంగా యోనాతానికి దేవుడి నుంచి వచ్చిన ఫ్రెండ్షిప్ ఇది, బ్లెస్సింగే కదా. నిజంగా ఎంత బ్లెస్ అవుతున్నాడు, తనని ఒక సేవ్ చేశాడు. ఉందా మనం అనుకున్న వాటిల్లో రక్షించాడు, సేవ్ చేశాడు, తను కావాలనుకున్నాడు, తను రెస్పెక్ట్ చేస్తున్నాడు, తనని ఎంకరేజ్ చేస్తున్నాడా లేదా?
ఉన్నాడు, సేవ్ చేశాడు, నీడ్ చేశాడు. నువ్వు కావాలి నాకు, నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని పంపించిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఫిలిష్తీయుల కుమార్తెలు 2 Samuel 1:20 ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషంతో ఉండినట్లు నా సహోదరుడు యోనాతాను అని ఉంటుంది చూడండి. నేను చదువుతున్నాను. నా సహోదరుడు యోనాతాను, నీవు నాకు అతి మనోహరుడు అయి ఉంటివి, నీ నిమిత్తము నేను శోకం నందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనది. స్త్రీలు చాలా బాగా చూపిస్తారు కదా ప్రేమ, మమ్మీ మన మీద బాగా ప్రేమ చూపిస్తారు కదా. కానీ యోనాతాను వాళ్ళ మమ్మీ లాగా దావీదు మీద ఏం చూపించాడు? ప్రేమ చూపించాడు కదా. ఏ రోజున వెళ్ళి కలుసుకున్నారు వాళ్ళు అక్కడ ఏసేలు బండ దగ్గర? అమావాస్య. ఏమని చెప్పాడు? ఏ విధంగా అటుపక్క పడితే ఏమవుతుంది? అటుపక్క పడితే సేఫ్, ఇటుపక్క పడితే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడ వేశాడు బాణాలు? రాయికి ఇటుపక్క వేశాడు కదా. ఏ బండ దగ్గర? ఏ బండ దగ్గర? ఏసేలు చెప్పండి. ఏసేలు అను బండ దగ్గర చెప్పండి అందరు. ఏసేలు అను బండ దగ్గర వేశాడు. ఎన్నిసార్లు సాష్టాంగ పడ్డాడు? 3 సార్లు. ఏ విధంగా ఏడ్చాడు దావీదు? వెక్కి వెక్కి ఏడ్చాడు. నిజమైన స్నేహితుడేనా? ఇక్కడ ఏముంది? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడా? మనకు కూడా అలాంటి వాళ్ళు ఉండాలి. అర్థమైందా? ఇక్కడ ఇంకో వర్స్ చూడండి. ఏ స్వీట్ ఫ్రెండ్షిప్ రిఫ్రెష్ ద సోల్. నిజమే, మనం బాధలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, మన ఫ్రెండ్స్ మనల్ని మాట్లాడినప్పుడు మన సోల్ ఏమవుతుందంటే రిఫ్రెష్ అవుతుంది. అంటే బాధ నుంచి మనం బయటికి వస్తాం. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో లేదో. ఇక్కడ ఉన్న వాటి అన్నింటినీ ఫైట్ చేశాడు యోనాతాన్. రెస్పెక్ట్ చేశాడు దావీదుని, ఇన్వాల్వ్ చేశాడు తన దాంట్లో, తను ఎంకరేజ్ చేశాడు. వాళ్ళ నాన్న చంపుతారని బాధపడుతుంటే కూడా తను ఎంకరేజ్ చేశాడు, తను నీడ్ చేశాడు. నువ్వు నాకు కావాలి, నువ్వు ఎట్లయినా ఎక్కడున్నా సేఫ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. తనుగా చూశాడు, సేవ చేశాడు వాళ్ళ నాన్న దగ్గర నుంచి. ఇవన్నీ ఎవరిని చూసాం మనము? ఎవరిని చూసాం? యోనాతాన్లో ఇవన్నీ ఉన్నాయి కదా. మనకు కూడా మంచి ఫ్రెండ్స్ కావాలి. ఓకేనా? ఇవన్నీ చెప్తే